వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. ఏపీలో త్వరలో ఏర్పాటు కానున్న నూతన ప్రభుత్వంలో టీడీపీతో పాటు బీజేపీ, జనసేన పార్టీలకు కూడా ప్రాతినిధ్యం లభించబోతుందా? అలాగైతే బీజేపీ, జనసేన తరపున మంత్రులుగా ఎవరెవరుండబోతున్నారు? ఎన్ని మంత్రి పదవుల్ని జనసేనకు టీడీపీ ఇవ్వబోతుందన్న అంశాలపై ఇప్పటికే రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కూటమి నుంచి 164 మంది ఎమ్మెల్యేలుగా గెలుపొందడంతో మంత్రి పదవులకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే కొందరికి మంత్రి పదవులు ఇస్తామని టీడీపీ హామీ ఇవ్వడం, చాలా మంది సీనియర్లు గెలుపొందడం, బీజేపీ, జనసేనకు కూడా అవకాశం ఇవ్వాల్సి ఉన్నందున మంత్రివర్గ కూర్పు కత్తి మీద సాములా మారనుంది. ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ మంగళగిరిలో బుధవారం జనసేన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీల సమావేశంలో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కూటమి గెలిస్తే పవన్ కళ్యాణ్ కు ఉప ముఖ్యమంత్రి పదవి లభిస్తుందని ఎన్నికలకు ముందు నుంచే ప్రచారం సాగింది. అయితే బుధవారం పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలోకి అడుగుపెట్టబోతున్నట్టు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇదే సమయంలో ప్రభుత్వంలోనూ భాగస్వాములుగా ఉంటామని చెప్పుకొచ్చారు. అయితే ఈ రెండు ఎలా సాధ్యమనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షంగా ఉండాలని నిర్ణయించుకుంటే మంత్రివర్గంలో జనసేన చేరటం కుదరదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉంటూ తన పార్టీకి చెందిన వారికి మంత్రి పదవులు ఇప్పించాలనుకున్నా సాంకేతికంగా అది సాధ్యం కాదనే వాదన వినిపిస్తోంది. దీంతో ఎలా ముందుకు వెళతారనే అంశం ఆసక్తికరంగా మారింది. జనసేన మంత్రివర్గంలో చేరితే నాదెండ్ల మనోహర్, కొణతాల రామకృష్ణ, కందుల దుర్గేష్, బొలిశెట్టి శ్రీనివాస్ కు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉండాలనే విషయంపైనే పవన్ కళ్యాణ్ ఆసక్తి చూపినా ఆయన ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకునే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ప్రభుత్వంలో ఖచ్చితంగా జనసేన భాగస్వామ్యం ఉంటుందని, అదే సమయంలో జనసేన ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలోకి అడుగుపెడుతుందని చెబుతున్న పవన్ కళ్యాణ్ కి కూడా ఈ విషయంపై సందేహం కలిగినట్టుంది. అందుకే ఈ రెండింటి మధ్య టెక్నికల్ గా ఎలా సాధ్యమో చూడాలంటూ వ్యాఖ్యానించడం గమనార్హం. మొత్తానికి అన్ని విషయాల్లోనూ కన్ఫ్యూజన్ గా ఉండే పవన్ కళ్యాణ్ మంత్రివర్గంలో చేరాలా వద్దా అనే అంశంపై కూడా పూర్తి స్థాయిలో కన్ఫ్యూజన్ గా ఉన్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.